చాలా మంది స్టార్ క్రికెటర్లు 2025 రంజీ ట్రోఫీ ఆడనుండడంతో దేశవాళీ క్రికెట్లో స్టార్ క్రికెటర్లు ఎలా ఆడుతారు అనే ఆతృత ఎంతో మంది అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయింది. మొన్న మధ్యనే రోహిత్, పంత్, శ్రేయస్ అయ్యర్, గిల్, జైస్వాల్ ఇలా అందరూ రంజీ మ్యాచ్ ఆడడం జరిగింది. దేశవాళీలో అదరగొడతారనుకుంటే వీరంతా అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేసి నిరాశపరిచారు. ఇక ఆ షాక్ నుండి తేరుకోకముందే చాలా కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లోనే నిరాశపరిచాడు. హర్యానాతో గురువారం మొదలైన మ్యాచ్లో రాహుల్ 26 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 బౌండరీలు కొట్టి మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే 26 పరుగుల వద్ద అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో వికెట్ కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయ, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన మేఘాలయ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 86 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి మేఘాలయ జట్టుని దెబ్బతీశాడు. మేఘాలయ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన లార్డ్ శార్దుల్, బి అనిరుద్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అలా హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. ముంబై బౌలర్ల ధాటికి మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మేఘాలయ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 152 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే తొలి 6 వికెట్లకు అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా మేఘాలయ నిలిచింది. ఓవరాల్ గా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 43 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మాస్ మహారాజ్ అని నిరూపించాడు. అతడి ఫ్యాన్స్ టోర్నమెంట్ ఏదైనా కోహ్లీ కోసం స్టేడియంకి రావడంలో తగ్గేదేలన్నట్లు పోటెత్తారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్తో ఈవేళ మొదలైన మ్యాచ్లో కోహ్లీ ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. కోహ్లీ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చాలా కాలం తర్వాత కోహ్లీ సొంత మైదానంలో రంజీ మ్యాచ్ ఆడుతుండడంతో అతన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ చూసేందుకు 15,000 పైచిలకు జనం హాజరయ్యారు. సాధారణంగా రంజీ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో జనం రావడం జరగదు. ఓ దశలో స్టేడియంలోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, పారామిలిటరీ ఒక్కొక్కరిని స్టేడియంలోకి పంపిస్తున్నారు. ఎంట్రీ ఉచితం కావడంతోనే అభిమానులు ఈ స్థాయిలో పోటెత్తారని పోలీసులు అంటున్నారు. ఈ మ్యాచ్ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్లందరూ రంజీలో ఒక్కొక్కరుగా తేలిపోతున్నారు. మరి కోహ్లీ ఏ మేర తన బ్యాట్తో సత్తా చాటుతాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.